ముందుగా హరిహర వీరమల్లు ఒక పీరియాడిక్ సినిమా పవన్ కళ్యాణ్ గారిది అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఈ రోజు రాత్రి నుంచి ప్రివ్యూ షోస్ రేపు ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, సిబ్బందికి అందరికీ అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సినిమా ఘన విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారా? సో అది మనకు తెలియదు. రకరకాల సోషల్ మీడియాలో అయితే అవుతుంది. గతంలో 2014 నుంచి 24 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 5.5 కోట్ల ప్రజలకు ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, రాష్ట్ర విషయాల మీద ఎప్పుడు సరే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగా పనిచేయాలి కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి, హోంమంత్రి గారిని మంత్రులు కలవడానికి వెళ్ళేవారు, వారికి అపాయింట్మెంట్ ఇచ్చేవారు, మాట్లాడేవారు. అంతకుముందు 2019 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అది కూడా క్యాబినెట్ హోదా. అది క్యాబినెట్ హోదాలో వెళ్ళారు కాబట్టి కొన్నిసార్లు కలిసి అపాయింట్మెంట్ ఇచ్చి కలిసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ హోదా లేదు, ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు, కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ మాత్రం దానికి నాకు తెలిసి అక్కడ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారు అని చెప్పి నేనైతే అనుకోవటం లేదు. ఏదైనా ఎక్సెప్షనల్ కేసెస్ ఏదైనా ఉంటే ఏదైనా అపాయింట్మెంట్ ఇచ్చేది కలుస్తారేమో, కానీ నాకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ గారు కలుస్తారని నేనైతే అనుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎవరు కాళ్ళకి నమస్కరించడానికి ప్రయత్నించినా, అంటే ఒక పెద్ద ఆయన, ఒక 70 ఏళ్ళు పైబడిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి, అందరూ వైడ్లీ రెస్పెక్టెడ్ పర్సన్ అక్రాస్ అపోజిషన్ కానీ ప్రపంచ దేశ రెస్పెక్ట్. జనరల్గా ఏంటంటే ఆయన చూడంగానే కాళ్ళ నమస్కారం పెట్టాలని అనిపిస్తుంది. నేను కూడా ఒక సందర్భంలో ఆయన స్టేజ్ షేర్ చేసుకున్నప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టాలనిపించింది. అలా వంగేలోపు ఇలా ఆపేశారు, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఆయన ఒకవేళ ఎవరన్నా పెడితే ఆయన ఎదురు పెడతారు వాళ్ళకి. మనం అనేక సందర్భాలు చూసాం, ఎవరన్నా కాళ్ళ నమస్కారం పెడితే ఈయన వెళ్ళి ఎదురు వాళ్ళకి. చాలా మంది మహిళలకు కూడా అలా నమస్కారం పెట్టినవి ఉన్నాయి. ఆయన కాళ్ళ మీద నమస్కారం పెట్టడం ఆయనకి ఇష్టపడరు, ఎవరిని వారిస్తారు, వద్దంటారు. అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన నమస్కరించే ప్రయత్నం చేస్తారు, ఆయన వారించారు, వద్దని ఆపేశారు. అలాగే మనం ఇది గత 11 ఏళ్ళుగా చూస్తున్నాం. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి మనం చూడలేదు, కానీ 11. సో ఇది ఒక పెద్ద ఆయనగా జెస్చర్ తీసుకోవాలి, కానీ దీనికి కేసులకి సంబంధం పెడితే ఇది సమంజసమైన ఆర్గ్యుమెంట్ కాదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 2014 ముందే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో ఇచ్చేసింది. అంటే మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే ఆ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది, సిబిఐ కోర్టుకి ఇచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 ఏళ్ళు అది న్యాయ ప్రక్రియలో ఉంది. అది న్యాయ ప్రక్రియలో ఉన్నదాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఏం చేస్తారు చెప్పండి? ఎవరేం చేస్తారు? ఆ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరితేలిపోయారు. ఆ 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి సార్. దానికి అనుబంధ పిటిషన్లు ఒక 200, 300 ఉన్నాయి. పెద్ద శాంతి ప్రసాద్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ 200, 300 పిటిషన్లు వేసేసి దాని మీద 1,00,000 కొద్ది పేపర్లు పెట్టేసి అది సిబిఐ కోర్టులో ఆ అనుబంధ పిటిషన్లు విచారించడానికే అయిపోతుంది. అవ్వలేదు ఇంకా. గట్టిగా 1 సంవత్సరం పాటు జడ్జి కూర్చుంటే ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు, రిటైర్ అయిపోతున్నారు. ఇదేగా మన సుప్రీంకోర్టులో చెప్పింది. మన సుప్రీంకోర్టులో చెప్పింది ఏంటి? ఇదిగో ఇది మీద అనుబంధ పిటిషన్లు ఉన్నాయి, ఇచ్చేసే లోపు రిటైర్ అయిపోతున్నారు. ఇలాగా 4 జడ్జిలు రిటైర్ అయిపోయారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు. మళ్ళీ పాడిందే పాత్ర పాసిబుల్ తోరానే మళ్ళీ కలకంచికి మనం ఇంటికి. ఇలా సరిపోతుంది. సో ఇది ఒక క్లాసికల్ కేసు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇప్పటి వరకు విచారణ రానివ్వలేదు. సరే 3,500 సార్లు ఆయన కోర్టుకి అటెండ్ కాలేదు అంటే న్యాయ ప్రక్రియలో భాగం అది. అది ఎందుకని అనేక మంది RRR గారి నుంచి, లేకపోతే కాపు ఉద్యమ నాయకుల నుంచి అనేక మంది సుప్రీంకోర్టు, మా రాష్ట్ర అప్పుడు అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు లేఖ సుప్రీంకోర్టుకి, ఇదిగోండి ఈయన విచారణ ఎందుకు రావట్లేదని చెప్పేసి పిటిషన్లు వేశారు. దాని మీద విచారణ జరిగింది. దాని మీద వాళ్ళు కొన్ని డిస్మిస్ చేశారు, కొన్ని హైకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ ప్రక్రియ అంతా గత 11 ఏళ్ళ చూస్తూ ఏం చేస్తాం? న్యాయ ప్రక్రియ ఇది. మనమేనా ఏళ్ళు పెడితేనేమో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు, పెద్ద శాంతి ప్రసాద్ గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది వేరే విషయం అండి.